సంఘటన ఖమ్మం జిల్లాలో కొనిజర్ల మండలం నిమ్మవాగు పొంగి పొర్లింది. అది ఎప్పుడు పొంగి పొర్లుతూనే ఉంటుంది. కొంచెం వరద వచ్చినా అది పొంగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది వైరా రిజర్వాయర్కి ఫీడింగ్ చేసేది. ఒక డీసీఎం డ్రైవరు ఆయనకు తెలియక అక్కడికి వెళ్ళిపోతే ఆ వరదలో కొట్టుకొని పోయాడు. మరి అక్కడున్న పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? మీకు కనీసం బారికేడ్లు పెట్టాలనేటువంటి కామన్ సెన్స్ కూడా మీకు లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అక్కడున్న స్థానిక ప్రజలు పాపం ఆదుకోవటానికి పోయారు. ప్రజలు ఆదుకోవటానికి పోతున్నారు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? కనీసం బారికేడ్ పెట్టి ఒక పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మీరు ఇటువైపు ఎవరు వెళ్ళకూడదని చెప్పేటువంటి పరిస్థితి. అంటే ప్రజల యొక్క ప్రాణాలని గాలికి వదిలేస్తుంది ఈ ప్రభుత్వం. అట్లాగే అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమైపోయినాయి. స్వయంగా ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర పట్టణంలో నిన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయ్యా మమ్మల్ని రక్షించండి, ఈ వరద నుంచి మమ్మల్ని రక్షించండి, ఎన్ని సంవత్సరాలు ఈ బాధ పెడతామని. ఆయన ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే, అక్కడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. కానీ 4 సార్లు ఆయన చేసింది శూన్యం. ప్రజలు నిన్న పెద్ద ఎత్తున మీ మీడియాలోనే వచ్చింది, మమ్మల్ని రక్షించండి మహాప్రభు, మీరు హైదరాబాద్ వదిలిపెట్టి మదిరకు రండి, మమ్మల్ని రక్షించండి అని ప్రజలు రోడ్లెక్కి గొడవ చేశారు. ఖమ్మం నడిబొడ్డున బైపాస్ రోడ్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమై వాటి మెయింటెనెన్స్ లేక, వాటి డబ్బులు ఇవ్వలేక, ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేక మున్సిపాలిటీ చేతులు ఎత్తేస్తే నిన్న వరద నీరు మొత్తం రోడ్ల మీద విలయట తాండవం చేసింది. ఇళ్లకు నీళ్లు వచ్చినాయి. ప్రజలు రోడ్ల మీద ఆందోళన చేశారు. ఓ పక్కనేమో జిల్లాకి 3 మంత్రులు ఉన్నారనేటువంటిది పేరుకు మాత్రం గొప్పగా కనపడుతుంది. కానీ వారి పని విధానం మాత్రం శూన్యం. ఇంకొక ఆయన బీహార్ పోయిండు, బీహార్ ఎన్నికల్లో మునిగి తేల్తా ఉన్నాడు. ఖమ్మం పట్టదు ఆయనకి, ఖమ్మం గురించి ఆలోచన లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఒక పక్కనేమో పక్క రాష్ట్రం కమాండ్ కంట్రోల్ పెట్టి నష్టం జరగకుండా మంత్రులు అధికారులు అందరూ కలిసి అక్కడ పక్క రాష్ట్రంలో పనిచేస్తే, ఈ రాష్ట్రంలో మాత్రం మంత్రులందరూ కూడా ప్రజల్ని గాలికి వదిలేసి వారు మాత్రం బ్రహ్మాండంగా ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. పల్లాగారు అన్నట్టు ఇక్కడ మంత్రులు, మా జిల్లా మంత్రులు కావచ్చు, వరంగల్ జిల్లా మంత్రులు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మునిగి తేలుతా ఉన్నారు. మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆయన ఎవరో మాకైతే తెలియదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నా అక్కడి నుంచి. ఆయన కనీసం ఒక రివ్యూ పెట్టాలనే ఆలోచన లేని మంత్రిని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వేశారు. ఆ జిల్లాలో ఉన్న 3 మంత్రులకి కనీసం వారితోని మాట్లాడి ఒక రివ్యూ మీటింగ్ పెట్టించేటువంటి దమ్ము ధైర్యం సాహసం లేని మంత్రిని ఇన్ఛార్జి మంత్రిగా వేశాను. వాళ్ళతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ మంత్రికి. మా ఇన్ఛార్జి మంత్రి గారికి మా 3 మంత్రులు, రెవెన్యూ మంత్రి గారితోని, డిప్యూటీ సీఎం గారితోని, వ్యవసాయ శాఖ మంత్రితోని మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఏం చేయాలి? ఆ జిల్లాలో ఉన్న అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, మంత్రులందరినీ కోఆర్డినేట్ చేసి ఒక మీటింగ్ పెట్టి, అరే ఎంత నష్టం జరిగింది, ఏం జరిగిందని ఒక రివ్యూ చేయాలి. రివ్యూ చేయలేని పరిస్థితులలో ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు. రైతులు ప్రధానంగా పత్తి రైతులు, వరి రైతులు చాలా ఇబ్బందిగా, సూర్యాపేట నుంచి మీరు ఖమ్మం కానీ, కోదాడ నుంచి ఖమ్మం వెళ్తే మీరు పాత్రికేయ మిత్రులు మీరు చూడండి, ఇవాళ వరి కోసి రోడ్ల మీద పోసినటువంటి వరి ధాన్యం మొత్తం కూడా కొట్టకపోతా ఉంది. నీళ్లలో మొత్తం తడిచిపోయింది. 2 పొలాల్లో ఉన్నటువంటి వరి ఈలిన మొత్తం కూడా కోతకొచ్చిన వరి అంతా కింద పడిపోయింది, పొట్టకొచ్చిందంతా రాలిపోయింది. పత్తి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మంచిగా పడితే 10-12 క్వింటాలు దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం 3-4 క్వింటాలే వస్తుంది. ఇవాళ ఎవరు కొనేవాళ్ళు లేడు. సిసిఐ వాళ్ళు పేరుకు వచ్చారు మార్కెట్లో, ఒక్క మిషన్ కూడా పనిచేయటం లేదు. రైతులకి ఆ మార్కెట్లో రైతు తీసుకొచ్చేటువంటి ఆ పత్తి తేమను కొలవటం కోసం మిషన్స్ ఉంటాయి సిసిఐ దగ్గర, ఏ మిషన్ కూడా పనిచేయట్లేదు. వాళ్ళు చేతులు పెడతారు బస్తాల్లోకి, వారు చెప్పిందే వేదం. ఇక్కడున్న సిసిఐ కూడా వ్యాపారులతో కుమ్మక్కయి తేమ శాతం 20% ఉంది,
30% ఉంది వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఏమయ్యా మీరు మిషన్లు పెట్టినారంటే మిషన్లు పనిచేయట్లేదు సార్ అంటాడు. అంటే మిషన్ చూస్తుందా తేమ శాతం, చెయ్యి చూస్తుందా? అంటే కనీసం రైతులు మార్కెట్కు తెచ్చినటువంటి ప్రత్తిని తేమ శాతం కొలవటానికి కావలసిన మిషన్లు కూడా పనిచేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో ఉంది. ప్రత్యేకించి మాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు మా జిల్లా నుంచే ఉన్నారు. తక్షణమే ఈరోజు నేను పేపర్లో చూసా, వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏమని? 20% తేమ ఉన్నా కొనాలని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు రైతుల యొక్క నడ్డి విరుస్తున్నాయి. వారికి పెట్టుబడి సాయం సకాలంలో అందించరు, ప్రకృతి ఒక పక్క సహకరించదు, పండిన పంటని మార్కెట్కి తెస్తే కొని మద్దతు ధర ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్గా పత్తి రైతుల, వరి రైతులు, అట్లాగే మక్క రైతులు అందరినీ కూడా తక్షణమే ఆదుకోవాలి. మీకు ఎన్నికలుంటే ఎన్నికల ప్రచారం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రైతుల బాగోగులు పక్కకు పెట్టేసి మీరు ఎన్నికల్లో మునిగి తేలి రైతులకు అన్యాయం చేయొద్దని ఈ యొక్క మంత్రుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం జిల్లాల్లో సమీక్షా సమావేశాలు పెట్టండి. మీ జిల్లా మంత్రులందరూ కూడా ప్రజాప్రతినిధులతోని, అధికారులతోని సమీక్షా సమావేశాలు పెట్టి ఎంత మేరకు రైతులు నష్టపోయారు, ఏ విధంగా రైతులను ఆదుకుంటారో మీరు ఇమీడియట్గా సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే నష్టపోయిన రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.